శర్మ, నువ్వు ఎప్పుడైనా జాతరకు వెళ్ళావా? అబ్బో, చాలా సార్లు. చిన్నప్పుడు నేను మా స్నేహితులు కలిసి వెళ్ళేవాళ్ళం. మా ఊర్లో జాతర చాలా బాగుంటుంది, తెలుసా నీకు? అవునా, ఎలాంటి జాతర చూసావు? ఏముంది, దసరా జాతర, బోన్ల జాతర, తిరునాళ్ళలో జరిగే జాతర, బతుకమ్మ జాతర, ఇలా చాలా వాటిని చూశాను. అవునా, నువ్వు ఎప్పుడైనా రాసల జాతర చూసావా? రాసల జాతర అదలా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది. అవును కదా, కొత్తదనంతో పాటు హాస్యాన్ని కూడా జోడిస్తూ రాసులతో పిచ్చెక్కిస్తాం అంటూ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రకాశం విద్యార్థులు. వాళ్ళని చెప్పడంతో స్వాగతం చేద్దాం. ఏదా మరి, ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? అంతేలే, పట్నం పోయిన అసలు మర్చిపోగా ఇదిగో వచ్చిన అది వస్తూనే ఉంటావు, రావు పెట్టవు. అందుకేరా నిన్ను కలుతామని వస్తున్నాగా, అందుకే కాల్ చేశాను. ఈసారి దసరా పండుగకి మన ఊళ్ళో జరిగే జాతరకు వస్తున్నాగా, 10 నిమిషాలు నీ ముందు ఉంటా, చూడు. అవునా, సూపర్. నువ్వు వచ్చే తజకుమార్దాం. అమ్మో, నీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఎలా అయిపోయాడు? అర్జెంట్ మనకి న్యూస్ చెప్పాలి. ఏంట్రా అల్లుడు టెన్షన్ లో ఉన్నావు? ఏమైంది? ఏం లేదు, అలా ఏం లేదు. న్యూస్ ఏంటి? న్యూస్ పామంటుంది బుస్సు. అది కనపడితే చేస్తారు అందరూ న్యూస్. ఆ దెబ్బతో నువ్వు ఫేమస్. అప్పుడు వస్తుందిరా మన బ్రేకింగ్ న్యూస్. వామ్మో, ఈ మామ మళ్ళీ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు రా బాబు. హరిగా ఇదిగో చేసే ఏంట్రా, తగ్గిపడ ఏమైంది? ఏం లేదురా, మామ అంతా మొదలు వచ్చాడు. వస్తే మంచిది కదరా. ఒరే, నీకు వాళ్ళ గురించి తెలియదు, నువ్వు మాట్లాడుకో. ఒరే, ప్రతి దానికి భయపడతా. లెట్ మీ హ్యాండిల్. నమస్తే, బాగున్నారండి? అండి, మా ఆయన దగ్గర ఉంది బండి, దానితో గుద్దారు పూల కుండి, ఇప్పుడే చేశాను పప్పు చారు వండి, మీకు కావాలనుకుంటే ఇప్పుడే రండి, ఎందుకంటే తర్వాత తోమాలి ఈ బాండి. జస్ట్ ఎలా ఉన్నారు కదా అడిగింది. ఆగు, ఈజీగా చూసింది, వెనక ట్రైలర్ కూడా ఉంది చూడు. సరే కానీ తలనొప్పి కానీ ప్రయాణం చేసి అలసిపోయింది, కొంచెం కాఫీ. నువ్వే అడుగు. ఆంటీ గారు కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ మా అబ్బాయి ఫ్రెండ్ పేరు గోపి, వాడికి ఉంది ఒక టోపీ, అది తీసుకొని వెళ్ళాడు ఏపీ, అక్కడ వాడికి వచ్చింది బీపీ. ఈరోజు మెంట్లో లేదు కాఫీ. ఎంత కాఫీ అడిగితే పిచ్చెక్కిస్తున్నారా? చూసావు కదరా, కాఫీ అడిగితే గోపీ తెచ్చి ఏపీకి వెళ్ళి బీపీ తెచ్చుకురా. అత్త వద్దురా అన్న, లెట్ మీ హ్యాండిల్ అన్నా. ఏదో బాగుందా? ఎవరు బాబు నువ్వు? ఒరే, మాట్లాడకరా. ఎవరు బాబు నువ్వు? నేను చూస్తుంటే నాకు పుత్ర వాత్సల్యం పొంగుకొస్తోంది. నువ్వు నా సొంత బిడ్డలో ఉన్నావు. ఒరే ఆగరా, పెద్ద దేవుడిచ్చిన డాడీగా నాన్నారు ఎలా నాన్నారు ఇప్పుడే వీరు ఫుల్ గా తిన్నారు, ఎందుకంటే పార్టీకి పోయారు. అక్కడ డాన్స్లు బాగా వేశారు, వచ్చేటప్పుడు షాపింగ్ చేశారు, 1కి 2 చీరలు కొన్నారు. ఆనండి మామ, మీ దెబ్బకి వాళ్ళు ఆల్రెడీ పారిపోతున్నాడు. ఒరే స్కూల్లో కలిసి బాబోయ్, ఈ అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తాయేంటో. జాతరకు అమ్మవారికి బట్టలు కొనడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. అబ్బా, బాగా దాహంగా ఉంది, వాటర్ కావాలి. వాటర్ మా తాత కొన్నాడు స్కూటర్, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, చేశాడు కొడుకుని డాక్టర్, పక్కనే ఉంటాడు పెయింటర్, వాడి దగ్గర ఉంది వాటర్ ఫిల్టర్, పెట్టమంటారా ఆర్డర్? ఎక్కడ సంత ప్రసంగా పిచ్చికిస్తున్నారు. వాటర్ అడిగితే తాత కొన్న స్కూటర్ ఎక్కి పెయింటర్కి వెళ్ళి ఆర్డర్ పెట్టి ఉంటుంది మొత్త. నేను మాట్లాడు, వీళ్ళు ఈ ఇంట్లో ఉన్నంత సేపు నేను మౌనం అవుతాను. అల్లుడు ఏం లేదల్లుడు, ఈ 500 నోటు కిందికి పడిపోయింది. ఇది ఎవరిది? 500 నోట? అది నాది. ఇప్పుడే తిన్నాను. నీకు కావాలన్న ఉంది, ఎందుకంటే కమ్మగా ఉంది, తినకపోతే మీ అత్తయ్య ఏడుస్తుంది.
చెప్పడం మర్చిపోయా. ఆ 500 నోటు నీది కాదు, నాది. ఒరే మామా, ఏం పాపం చేశాను నేను? ఫస్ట్ టైం అండి, మాట లేకపోతే బాగుండే అనిపిస్తుంది. కొలంది కొలను భీమవరం బెరకాయలు, గుంటూరు గుమ్మడికాయలు, తుముకూరు గుమ్మడికాయలు, తాజా తాజా కొలంది కొలను. అబ్బాయి గారు అమ్మగారు లేదా? వెళ్ళిపో. అమ్మగారు లేకపోతే ఆ సార్ గారు ఉన్నారు కదా. చెప్పాగా, అందరికి డెమో అయితే కానీ వర్కౌట్ అవ్వదు. కానీ నేను స్కూల్కి పోతున్నా, స్కూల్కి టీచర్ అయ్యాలని వస్తే బాగోదు కదా. చెప్పండి సారు, తాజా తాజా కూరలు టమాటాలు అయితే 30 రూపీస్. 30. ఇవాళ మా ఇంట్లో ఉంది పార్టీ. అదిగో మా అమ్మాయి పేరు బ్యూటీ, దానికి వచ్చు కరాటీ. నీకు దానితో వద్దు భేటీ, ఎందుకంటే దానికి ఎవరు లేరు సాటి. మర్యాదగా అడుగుతున్నా, మాట్లాడు. అమ్మగారు ఏంటమ్మా? అమ్మ అమ్మ నాన్న పెద్దమ్మ తాతమ్మ దానమ్మ నిమ్మ నీ అంకమ్మ. పర్లేదు ఇవరికి ఇచ్చేయమ్మా. నేను ఇక్కడ ఉంటే పోయేటట్టుందా? నమస్తే నమస్తే, కూర్చోండి. మీకు రేపటి నుంచి ఎరగా దసరా సెలవులు కాబట్టి మీకు అంతగా హోంవర్క్ ఇవ్వదు. కానీ ఒక ముఖ్యమైన పని ఉంది. మన దసరా పండుగ గురించి కొన్ని విషయాలు, దానితో పాటుగా మీకు నచ్చిన అంశం పేపర్ మీద రాయండి, సరేనా? సరే గురువు గారు. హలో, నేను ఎక్కడైనా ఇంకా బతికే ఉన్నావా? అవును, నీకు రాగా ఉంటుంది. సరే కానీ పవన్ గారి ఇంటికి వెళ్దాం పద. రే ఆగరా, ఇవాళ ఎలాగైనా హాఫ్ డే లేదా? క్లాస్ అరగంటలో అయిపోతుంది. సార్, ప్రిన్సిపల్ గారు మీకు ఈ మార్క్స్ ఇవ్వమన్నారు. ఈవెంట్ మార్క్సా? నువ్వు సరిగ్గా క్లాస్ చెప్పవా? నేను సరిగానే చెప్తాను. నేను వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాను, కానీ వాళ్ళు అక్కడికి రారు. ఇక్కడే ఈ క్లాసుల్లోనే ఉంటారు. నేను ఒకటి చెప్తా, అదే విషయం వాళ్ళకి ఇంకోలా అర్థం అవుతుంది. అదెలా? చెప్పాగా, వీడికి ప్రతిదానికి డెమో కావాలంటాడు. కానీ నువ్వే అడుగు. లెట్ మీ హ్యాండిల్. నీ 8వ సగం ఎంతరా? ఏముందండి, అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3. మీకు ఎలా కోయమంటారా? నువ్వు ఎవరిని కూర్చో కూర్చో. నువ్వు లేవరా? నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయి, ఇంకొక 5 గేదెస్తే అప్పుడు ఏమవుతుంది? ఏముందండి, నేను చక్క చదువు మానేసి గేదె కాస్తూ కూర్చోగలే. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అవుతున్నారా? కూర్చో కూర్చో. దీన్ని కొంచెం డిఫరెంట్ అడుగుదాం. నువ్వేమా 10 మంది కూలి 5 రోజులు ఒక్క గోడ కడితే 5 మంది కూలీలు ఎన్ని రోజులు గోడని కడతారు? అసలు కట్టిన గోడ ఎన్నిసార్లు కడతారండి? దీన్ని కొంచెం సైజ్ అడుగుతాం. నువ్వేమ్మా వాటికల్ కెమికల్ ఫార్ములా చెప్పమ్మా. HIJKLMNO. అదేంటమ్మా ఏబిసిడి చెప్తావంటే? నిన్న మా గురువు గారు H2O అని చెప్పారు, అందుకనే నేను H నుండి O వరకు చెప్పాను. చెప్పారా? మనం ఒకటి చెప్తే అదే విషయం ఇంకోలా అర్థం అవుతుంది. అపరమేధావులు చాలా డెమోక్ కావాలి. సరే కానీ క్రిందటి వారం మన పండుగ గురించి చెప్పండి. నాకు గుర్తుంది, చెల్లెతాను. నువ్వు లేరా? దీపావళి గురించి చెప్పరా? హిందూ సాంప్రదాయ పండుగల్లో దీపావళి ఒకటి. ఈ ఉదయాన్నే తలస్నానం చేస్తాము, తర్వాత జంతువుల మొదలు ఒకటి చక్రాలు కలుసుకుంటాం. సరే సరే సరే, సంక్రాంతి గురించి చెప్పరా? హిందూ సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ ఉదయాన్నే తలస్నానం చేస్తాము, తర్వాత బుద్ధిలను నువ్వులను తలసిన చక్కగా కట్టుకుంటాం. వీడు స్వీట్ షాప్ ఓపెన్ చేస్తాడా? వీడు
పండుగ నేర్చుకోవాలంటే పండుగకి చేసే పిండి వంటల మీద ఫోకస్ చేశాగా దీన్ని ఒక ఫైనల్ చర్చ ఉగాది గురించి చెప్పరా. హిందూ సాంప్రదాయ పండుగలో ఉగాది ఒకటి. ఈ హృదయాన్ని దర్శనం చేస్తాము, తర్వాత ఉగాది పక్షి తింటాము, తర్వాత మామిడికాయ పుచ్చుకుంటాం. వీడు మెను మార్చాడ్రా. జనరల్ నాలెడ్జ్ అడిగితే కరెక్ట్ గా చెప్తారు. వీడికి ఇంకా డెమో చెప్పలేదు కానీ నువ్వేమా ఐరన్ అంటే తెలుసమ్మా? నా భూమి సార్. అదేంటమ్మా? ఐ అంటే నా, ల్యాండ్ అంటే భూమి, అందుకని నా భూమి సార్. ఐలాండ్ అంటే ద్వీపము. ద్వీపం అంటే తెలుసా? తెలుసు, కరెంటు పోతే మా అమ్మ వెలిగిస్తుంది. కూర్చో కూర్చో. సార్ రాణి నిన్న స్కూల్కి రాలేదు సార్, హోంవర్క్ కూడా చేయలేదు. ఎందుకు రాలేదు రాణి? నిన్న మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది సార్. స్కూల్ కోడి కూడా పెడితే స్కూల్ మానేస్తారు, అంతలో ఏంటండి? అవునా, అలా అయితే మీరు పెట్టండి చూద్దాం. వెళ్ళిపోండి. నువ్వు అమ్మయ్య క్లాస్ నువ్వెలా పడుతున్నావు బాబు, నువ్వు గ్రేట్ బాబు. నువ్వు సరే కానీ గిరిగారు పవన్ కళ్యాణ్ ఉన్నారా? సూపర్ ఉన్నారా? నీకు విషయం చెప్పాలి. రేపు వాళ్ళు ఉదయాన్నే బస్కి వస్తున్నారు. అవునా, మరి చెప్పవే. అందరం కలిసి జాతర ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అంకుల్ మా నాన్న ఈ పుస్తకం మీకు ఇవ్వమన్నారు. వీడలేదా? గుడ్ బాయ్. వాడిని వదిలేయ్. వాళ్ళే ముద్దుకున్నాడే. వాడిని వదిలేరా బాబు. వీడేం చేస్తారు బాబు, చిన్న పిల్లగా. గుడ్ బాయ్. ఇప్పటికి ప్రతి దానికి డెమో కావాలి, చెత్త వినరుగా. కానీ ఏంటేనిది? గిట్టు. క్యూట్ నేమ్. ఏం తరగతి? మధ్య తరగతి. నువ్వు ఏ తరగతి అంటున్నా? నేను మధ్య తరగతి. కాదరా, ఏ క్లాస్ అంటున్నా? నా బడిలో అందరూ మిడిల్ క్లాస్. కాదరా, నీ స్కూల్లో ఏం క్లాస్ అంటున్నా? మిడిల్ క్లాస్. ఒరే వీడేంట్రా ఏ క్లాస్ అంటున్నా? నా స్కూల్లో అందరూ మిడిల్ క్లాస్. అడిగిన ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారేంటి? వీడేంట్రా నా మీద వస్తున్నాడు? అందరూ ఈ ఊళ్ళో తేడాగా ఉన్నారా? సరే నీ బాక్స్ ఏమో నా కోట్ ఎవడా? నీ కోటు నా దగ్గర లేదు. కోట్ కాదురా, నువ్వేం తింటున్నావో నాకు ఒక టీ ఇవ్వు. నాకు టీలు కాఫీలు పెట్టడం రాదు. నీ అంకమ్మ, నీ అన్నది కాదురా, నువ్వేం తింటున్నావు నాకు ఇవ్వు. ఓ నాకు ఇవ్వడం అంటే నాకు ఇవ్వడం కాదురా, నువ్వేం తింటున్నావు నా అంతలో వస్తాక ఇవ్వరా. ఓ అలాగే. నీకు దండం బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోరా, పాడస్లేంత అంత దూరం చూసుకొని నీకు పో. అసలే మా ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఆల్రెడీ వంట చేసేసి వెళ్ళిపోయింది. పులిహార, బొబ్బట్లు, గారెలు, గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. వద్దురా బాబు, మీ మామ ఇచ్చిన డెమో మైండ్ దొబ్బిందిరా. చాలు. ఇప్పుడు టైము 1 గంట అయింది. మా మామత్త వాళ్ళు షాపింగ్ పోయారు. 2 వరకు రారు. 1 గంట సమయం ఉంది. ఆ గంటలో తొందరగా తినేసి వచ్చేద్దాం పద. అవునా, చెప్పవే కలిసి గమ్మతం పద. ఇంటికి ఉంది గొల్లెం. అవును, ఇంటికి ఉంది గొల్లెం. నీకు ఆకలేస్తే తెచ్చుకో పల్లెం. నీకు వడ్డిస్తుంది నా పెళ్ళాం. నేను వాటికి కళ్ళెం. నీకు నాకు సలాం. వెళ్తున్నా ఊరు చింతల పాలెం. నా బ్యాగ్ ఎక్కడ? నా బ్యాగ్ బాబు జాతర చూసి వద్దు కానీ ఆగు బాబు. బ్యాగ్ చిన్న బ్యాగులో ఉంది రగ్గు. అది లేకపోతే ఇస్తాడు నీ ఫ్రెండ్ ఒక హగ్గు. ఇప్పుడే కుట్టింది ఒక బగ్గు. చూసాక అర్థమైంది అది ఒక స్లగ్. మీరు ఇప్పుడు ఆపకపోతే అవుతుంది స్కిట్ లాగ్.
మా ఫ్రెండ్ జాతర చూడడానికి వస్తే వీళ్ళందరూ కలిసి వాడిని జాతర చేసి పప్పు చేశారు కదరా. మా ప్రకాశం విద్యార్థులందరూ కలిసి చేసిన ఈ చిన్ని హాస్య నాటకం చూసి ఆనందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అద్భుతమైన నాటకానికి కథ మరియు సంభాషణలు అందించిన, అలాగే మా అందరి చేత చక్కగా చేయించిన మా గురువు గారు సురేఖ గారు. వీడి దగ్గర ఉంది BMW కారు, కానీ వాడికి వచ్చాయి మార్కులు 100కి 6. అది విని వాళ్ళ నాన్న పడ్డాడు బేజారు, బెల్ట్ తీసుకుని చితకబాదారు. ఇక మీరు ఎంతసేమంటారు? మా అందరి తరఫున మీకు జోహారు జోహారు. థ్యాంక్ యూ. ఐ హోప్ మేము చేసిన చిన్న ప్రయత్నం మీ అందరినీ అలరింపు చేసిందని అనుకుంటున్నాము. వన్స్ అగైన్ మా ప్రకాశం విద్యార్థులు చేసిన ఎఫర్ట్ అందరికీ మీరు ఒక్కసారి కలకాల ధ్వనులు. థ్యాంక్ యూ.